మరణాన్ని అడ్డుకునేది దేవుని ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమ ఎటువంటిది అంటే ప్రాణము పెట్టునంత. అది పెట్టాడు కాబట్టే నీ విషయములో నా విషయములో ఆ ప్రేమ, ఆ యొక్క మరణం అనేది మనము తప్పింపబడగలిగితేమే మన పాపమును బట్టి. అందుకనే ప్రేమ మరణమంతా బలమైనది. మరణానికున్న బలం లోకంలో దేనికి కానీ, మరణాన్ని అడ్డుకోవటానికి మనుష్యుడు కానీ, లేక వాడు ఉపయోగించిన ఆయుధాలు కానీ, లేక ఏదైనా కానీ అడ్డుకుని నేను మరణమును గెలవగలిగి తిని, మరణము కంటే బలమైనటువంటి ఈ ఆయుధం ఇది, మరణము కంటే బలమైనటువంటిది ఇది అని చెప్పటానికి ఎవడు సాహసించలేడు. మరణానికంటే బలమైనది క్రీస్తు ప్రేమ ఒక్కటే. అని ప్రేమను చూపించాడంటే ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని పెట్టగలిగాడు అంటే మరణమును గెలవడం జరిగిపోయాది. దీన్ని బట్టి చూస్తే అంత ప్రేమతో దేవుడు మళ్ళీ ఏం చేశాడు? ప్రేమించగలిగాడు. ఇంత ప్రేమ లోకములో బ్రతుకుచున్న మనం ఎక్కడ ఎవరి దగ్గర కూడా మనం పొందుకోలేము. బైబిలే మనకు తెలియపరుస్తూ ఉంది. అటువంటి మంచి ప్రేమ నీ విషయంలో దేవుడు కలిగి ఉన్నాడు. ప్రాణమే నీకు పెట్టేశాడు అంటే ఇంకా దేవుడు నీ జీవిత భవిష్యత్తులో నువ్వు ఎదురు చూచేటువంటి సహాయం, నీవు ఎదురు చూచేటువంటి మేలు ఇవ్వకుండా దేవుడు ఏదైనా ఆపుదల చేస్తాడా? ప్రాణమే ఇచ్చినప్పుడు నీ జీవితంలో నీకేది కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో, నీ పిల్లలకు ఏం కావాలో సమస్తాన్ని కూడా దేవుడు ఇస్తాడు. నువ్వు కోరుకునే కోరికలు, ఆశలన్నీ చిన్న చిన్నవే. అవేమి ఆకాశ విశాలము కంటే అంత గొప్పవేమీ కాదు. భూమి కంటే విశాలమైనది ఏది అసలే కాదు. సూర్యుని కంటే, చంద్రుని కంటే, నక్షత్రాల కంటే, భూమి మీద ఉన్నటువంటి, భూమి క్రింద ఉన్నటువంటి గనుల కంటే, లేక నువ్వు తీసుకునే గాలి కంటే, లేక నీరు కంటే నువ్వు కోరుకునేవి అంత ఘనమైనవేవి చిన్న చిన్నవే మనం కోరుకునేది. వీటినే ఇచ్చిన దేవుడు నీవు కోరుకునే చిన్న చిన్న వాటిని దేవుడు ఇవ్వడా? ఇవ్విస్తాడు దేవుడు. కొంచెం ఆరోగ్యం ప్రక్కకి వెళ్ళి అనారోగ్యం వచ్చిందనుకో, దేవా నాలో ఉన్న ఆరోగ్యం కోల్పోయాది, దయచేసి నాకు మళ్ళీ ఆరోగ్యాన్ని ఇవ్వండి, నన్ను పట్టుకున్న ఈ వ్యాధి నుంచి నాకు విడుదల ఇవ్వండి. మీరు కోరింది చిన్నదే. ఇన్ని ఉచితంగా ఇచ్చిన దేవుడు ఆరోగ్యం చిన్నది. అది ఎందుకు దేవుడు నీకు ఇవ్వాడు? నీ జీవితంలో నీకు సమస్యలు వచ్చాయి. ఈ సృష్టిని దేవుడు నీకు ఇచ్చినప్పుడు నిన్ను పట్టుకొని పీడించే సమస్య నుంచి పరిష్కారాన్ని నీకు ఇచ్చి నీకెందుకు దేవుడు నెమ్మదినివ్వడు? దేవుడు ఇచ్చేవాడు, ఆయన ఇవ్వకుండా ఉండేవాడు కాదు. దేవుని ప్రేమను పొందుకుని బ్రతుకుచూ ఉన్న నీలో ఆ దేవుని ప్రేమను అడ్డుకునేవి జీవితంలో ఏది కానీ లేనేలేదు. బైబిల్లోని వచ్చుడు. బైబిల్ మనకి ఏం చెబుతుంది అంటే గాన మనం రోమా 8వ అధ్యాయం 35వ వచనము నుండి 39వ వచనం వరకు నేను చదువుతా, మీరు వినండి. రోమా 8వ అధ్యాయం 35 నుండి 39 వరకు చూస్తే అక్కడ చూడండి, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, అధికారులైన, సృష్టింపబడినటువంటి వాటిలో ఏవైనా సరే దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపవు. చూడండి, దీనికంటే బలమైన వాగ్దానం ఇంకొకటి ఏముంది మనకు? ఇంకొకటి ఏముంది? ఇవన్నీ కూడా ఇప్పుడు శ్రమ వచ్చింది, నువ్వేమనుకుంటావు? ఆ శ్రమను బట్టి దేవుడు నన్ను ప్రేమించలేదు, దేవుడు నన్ను ప్రేమించలేదు అనుకుంటా. ఒకవేళ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఎన్ని వచ్చినా వీటి ద్వారా దేవుని ప్రేమ లేదు నువ్వు అనుకోవద్దు. ఇలాంటివి వచ్చినా కూడా దేవుని ప్రేమ నుండి ఇవి నన్ను వేరు చేశాయని నువ్వు అనుకునేవద్దు. నీవు ఇవి ఎన్ని వచ్చినా ఆయన ప్రేమను ఏమాత్రము ఎడబాసేటువంటివి కాదు. బైబిల్ అంత స్పష్టంగా చెబుతుంది. మీరందరూ ఒకసారి నాతో చెప్పండి, దేవుని ప్రేమ శ్రమైన. అర్థం చేసుకుంటూ చెప్పండి. నేనేదో చెబుతున్నాను, మీరు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవద్దండి.
శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, అధికారులైన, సృష్టింపబడిన వాటిలో ఏవైనా దేవుని ప్రేమ నుండి నన్ను ఏవి ఎడబాపవు. ఇవెన్నొచ్చినా దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాసేవేవి లేవు. ఇది జీవితంలో మర్చిపోవద్దు నీవు. ఇవన్నీ మీ చేత ఎందుకు చెప్పించాను తెలుసా? ఇవన్నీ మీరు అనుభవిస్తున్నారు. మీ పూర్వకాలము నుండి ఇప్పటి వరకు కూడా నాకు శ్రమ లేదనే వారు ఉన్నారా? బాధ లేదనే వారు ఉన్నారా? హింస లేదనే వారు ఉన్నారా? నాకు కరువే లేదండి అనేవారు ఉన్నారా? నాకు వస్త్రాలే లేదండి అనేవాళ్ళు ఉన్నారా? మరణకరమైన అపాయాలు ఎన్నో నీకు వచ్చాయి, అటువంటిది నాకు రానే లేదండి అనేవాళ్ళు ఉన్నారా? ప్రతి ఒక్కరం ఇవన్నీ అనుభవించిన వారమే. ఇవి అనుభవించేటప్పుడు ఎక్కడైనా దేవుని యొక్క ప్రేమ నిన్ను విడిచిపెట్టి దూరం అయిపోయాదా? ఇవి ఏవి కానీ దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపవు. దేవుని ప్రేమ నుండి మళ్ళీ ఏం చేయమా? ఎడబాపవు. ఒకవేళ ఈ వీటిని బట్టి ఒకవేళ దేవుని మీద మనకున్న ప్రేమ, దేవునితో మనకున్న సంబంధాన్ని, వీటి కారణాన్ని బట్టి ఒక్కోసారి మనం దేవుని విడిచిపెట్టి దూరం కావచ్చు. ఆయన ఏందిలే ప్రేమించేది? ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి ఈ బాధలు, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి ఈ కష్టాలు, ఎందుకులే దేవుణ్ణి నమ్మేది, ఎందుకులే దేవుని ప్రేమించేదని. ఒక్కొక్కసారి దేవుని ప్రేమించడంలో మనమే దూరం అయిపోతాము, దేవునికి మనమే దూరం అయిపోయి ఉండిపోతాము. కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి బాధపడుచున్నప్పటికీ కూడా నిన్ను బాధ పెట్టేవి దేవుని ప్రేమ నుండి నేను ఏమైనా దూరం చేస్తాయా? చేయు. నా బిడ్డ బాధలో, నా బిడ్డ వ్యాధిలో, నా బిడ్డ ఆర్థిక ఇబ్బందుల్లో, నా బిడ్డ కష్టంలో, లేక నా బిడ్డలు వారి పిల్లల విషయంలో ఇంతగా కృంగి నలిగి బాధపడిపోతుంటున్నారు అని ప్రేమ నీ మీద ఆయనది ఉంటుంది. కానీ అవన్నీ కూడా ఎక్కడ కానీ దేవుని ప్రేమ నుండి నిన్ను దూరం చేసేవి మాత్రము నువ్వు అందుకుంటూనే ఉంటావు. చచ్చిపోయేంతవరకు దేవుని ప్రేమ నీకు అందుతూనే ఉంటుంది. ఇది జీవితంలో నువ్వు మర్చిపోవద్దు. సాటి మనిషిని యొక్క ప్రేమ కొంతకాలం ఉంటుంది, అది ద్వేషంగా మారిపోతుంది. కొంతకాలం మనుషులతో సమాధానంగా ఉంటారు, ఆ తర్వాత అసమాధానంగా మారిపోతుంది. కొంతకాలం ప్రజలు నీతో ఐక్యంగా ఉంటారు, ఆ తర్వాత అనైక్యత అనేది నువ్వు ఎదురు చూస్తావు. మనిషి యొక్క జీవితం అనేది చంచలత్వంతో కూడినటువంటి మనిషి మనస్సు అలా ఉంటుంది. స్థిరమైన మనస్సు కాదు మనిషిది. మనం నమ్మేస్తూ ఉంటాం, అరే ఈ వ్యక్తి చేత నేను ప్రేమింపబడుతున్నా, ఈమె ద్వారా నేను ప్రేమింపబడుతున్నా, ఈమె నన్ను ప్రేమించుటను బట్టి, ఇతడు నన్ను ప్రేమించుటను బట్టి ఇప్పటికే నాకు ఎన్నో విషయాల్లో కూడా క్రియాపూర్వకంగా నాకు మేలు చేశాడు, సహాయం చేశాడు, ఇది చిరకాలము ఉంటుందని నువ్వు నమ్మేస్తావు ఆమెను కానీ అతని కానీ. అతడు నేను ఏం చేస్తాడు అంటే నట్టి నడి బొడ్డను నేను విడిచిపెట్టినట్లుగా నేను విడిచేస్తాడు. నువ్వెంత వెతికినా ఆ వ్యక్తి ప్రేమ మళ్ళీ పొందలేవు. నువ్వు పొందుకున్నటువంటి సహకారం మళ్ళీ ఆ వ్యక్తి నువ్వు అందుకోలేవు. ఎందుకంటే వాని ప్రేమ మంచిది కాదు, అది కొంతకాలమే ఉంటుంది. అందుకే మనుషులు ఎక్కువగా దేవుని కంటే మనుషులు నమ్మేస్తూ ఉంటారు. ఏదో ఒక సమయంలో వారు విడిచేస్తారు, ఆ ప్రేమ దూరం అయిపోతుంది, వారిని ద్వేషిస్తారు. కాబట్టి బైబిల్ చెబుతుంది, లోకములో నమ్మదగిన వాడు ఎవ్వడు లేడు. నమ్మదగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే నమ్మదగినవాడు. చనిపోయేంత వరకు కూడా ఆయనే నమ్ముకో. మనుషులు మాత్రం నమ్మవద్దు, మనుషులు నమ్మవద్దు. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఒకవేళ నువ్వు దేవుని విడిచిపెట్టి మనుషులు నమ్మగలిగితే వాడు నీ కొంప ముంచునుంది బైబిల్లో. వాడు ఏం ముంచుతాడు? నీ కొంప ముంచేస్తాడు వాడు. కాబట్టి కొంప ముంచేటువంటి వారిని నమ్ముకునేదానికంటే మునిగిపోయిన మన జీవితాలను పైకి లేవనెత్తే ఆయన్ని నమ్ముకోవడం ఎంతైనా మనకు మంచిది. మనిషి జీవితాలలో ఎన్నో తారుమారులు ఉంటాయి. ఒక నిలకడ ఉండదు, ఒక స్థిరమైన బుద్ధి ఉండదు, చంచలత్వంతో కూడిన జీవితం.
అలాంటి వారితో జాగ్రత్తగా ఉండి, వారి మీద నేను చూపే ప్రేమ కంటే, వారితో నేనుండే సహవాసానికంటే ఆ దేవుణ్ణి నేను ప్రేమిస్తే, ఆ దేవునితో సహవాసం చేస్తే నేను చచ్చిపోయేంత వరకు కూడా ఆయన ప్రేమ నాకు దొరుకుతుంది. ఆయన ప్రేమ నుండి నన్ను దూరం చేసేవి లోకములో ఏవి కానీ లేనే లేవు. కాబట్టి దేవుని యొక్క బిడలగా ఆయన ప్రేమను మనం పొందుకొని మనము జీవిస్తూ, ఆయనను కూడా మనం ప్రేమిస్తూ జీవిస్తూ ఉంటే ఈ లోకములో దేవుడు ఏది నీకు కొదవ చేసేవాడు కానే కాదు. నేను మళ్ళీ చెబుతున్నా, ఉచితంగా భూమి ఇచ్చాడు, ఉచితంగా ఆకాశం ఇచ్చాడు, ఉచితంగా సూర్య చంద్ర నక్షత్రాలు, ఉచితంగా నీరు ఇచ్చాడు, ఉచితంగా గాలి ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు బిగబడితే మనం బ్రతకగలమా? బ్రతకలేం, మన వల్ల కాదు అసలకు. ఇన్ని ఉచితంగా దేవుడు ఇచ్చినప్పుడు వీటికంటే గొప్పవి నీవేమైనా ఆశిస్తూ అడుగుతున్నావా? దేవుణ్ణి అడుగుతున్నామా? అడగలేదు. నువ్వు అడిగేవన్నీ కూడా భూమి కంటే, ఆకాశానికంటే, సూర్యచంద్ర నక్షత్రాల కంటే గొప్పవేమీ కాదు. ఈ బ్రతికే 70-80 సంవత్సరాలకు నీకేం కావాలో అవన్నీ చిన్న చిన్నవే. అందుకే దేవుడు మంచివాణ్ణి ప్రేమిస్తున్నా, చెడ్డవాణ్ణి ప్రేమిస్తున్నా, వాడు అడిగినా సరే, వాడు అడగకపోయినా సరే, వానికి ఏది కావాలో నా చేతి యొక్క నిర్మాణముతో చేయబడిన మానవునికి సమస్తాన్ని ఇస్తానని అందరికీ కూడా దేవుడు సమానంగా పంచి ఇచ్చి బ్రతికి పో అని దేవుడు వదిలాడు అంటే ఆయన లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఎప్పుడు దేవుడు నన్ను ప్రేమించలేదు, నా బాధలు నా కష్టాలు అలాగే ఉంటున్నాయి, నేను ఎదురు చూచేటువంటివి ఏవి కూడా దేవునుడు అందుకోలేకపోతున్నా, ఒక్కొక్కసారి మనం ఇలాగ చిరాకు పడిపోతూ ఉంటాం దేవుని విషయంలో. అయితే దేవుడు అలా చిరాకు పడేటువంటి పరిస్థితి నీకు ఎందుకు రాగలిగాది అంటే, ఆ పరిస్థితుల్లో నేను పెట్టగలిగితేనైనా నువ్వు దగ్గరికి వచ్చేస్తావు, ఆ పరిస్థితుల్లో నేను పెట్టగలిగితే దేవుని వెతుకుతూ వస్తావు, అంతే తప్ప దేవుని ఉద్దేశం కోటేది కాదు. అందుకే పౌలు ఒక మాట అన్నాడు, నాకు ఒక ముళ్ళుండెను అన్నాడు పౌలు. ముళ్ళుకుండే గుణం ఏంటంటే బాధ. పాదాలు ముళ్ళు ఎక్కిందనుకో, అడుగు పెట్టేటప్పుడల్లా అలా కుచ్చేస్తూ ఉంటుంది, నొప్పేస్తూ ఉంటుంది. పౌలు జీవితంలో దేవుడు ఆ నొప్పిని పెట్టాడు. పౌలుకి ఆ నొప్పి లేకపోయి ఉంటే ఈ మాట పౌలు అనేవాడు కాదు. ఏ మాట? నా విశ్వాసము కాపాడుకుంటేని, నా పరుగు నే తుదముట్టించి తిని. చూడండి, చివరి గడియలో చెబుతున్నాడు, నా పరుగు నేను తుదముట్టించా, మంచి పోరాటం పోరాడా, ఇక నేను ఉన్నతమైన బహుమానం కోసం నేను ఆయన ఉన్నతమైన పిలుపు నేను అందుకుంటున్నా. ఒకవేళ పౌలు జీవితంలో నా ముళ్ళు లేకపోయి ఉంటే విశ్వాసములో ఎక్కడైనా బలహీనుడైపోయి ఉండినేమో, పరిగెత్తి ఆధ్యాత్మికమైన పందెపు రంగంలో ఎక్కడైనా బహుమానాన్ని అందుకోలేకుండా వెనుకబడిపోయి ఉండేవాడేమో. ఆ నొప్పి తనకు వచ్చినప్పుడెల్లా దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, ఆ నొప్పి వచ్చినప్పుడెల్లా విశ్వాసాన్ని పెంచుకునేవాడు, ఆ నొప్పి వచ్చిన ఎప్పుడెల్లా కూడా పరిగెత్తేటువంటి వాడు. నీ జీవితంలో నీకు ఏ నొప్పి ఏ బాధ లేకుండా అన్ని విషయాలు నీకు క్షేమంగా దేవుడు పెట్టేశాడు అనుకో, దేవుని గురించి ఆలోచనే నీకు రాదు. ఆదివారపు ఆరాధనకి వెళ్ళాలనే ఆలోచనే నీకు రాదు. వచ్చినా కూడా అన్నీ ఉన్నాయి కదా, ఎందుకులే ఆరాధనకి వెళ్ళేదని ఇంట్లోనే కూర్చుండేదానివి, ఇంట్లోనే కూర్చునేటువంటి వాడవు. అందుకే దేవుడు ఎప్పుడు కానీ ఎన్నడూ కానీ మనిషి యొక్క జీవితంలో కోరుకునేవి ఇస్తూ దాని ప్రక్కనే కొన్ని కష్టాలు బాధలు పెడుతూ ఉంటాడు. అవి పెట్టకపోతే ఎవ్వడు కానీ భూమి మీద వినడు. నేనైనా వినను, నాంటి సేవకుడైనా వినడు. పెద్దలు అంటారు కదా, ఆ గాలికి ఆ చెట్టుకు తగిన గాలి ఆ చెట్టుకు ఉండనే ఉంటుంది. వాడు ఎంత సేవకుడైనా, ఎంత విశ్వాసి అయినా, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఏదో ఒక బాధ పెట్టగలిగాడు అంటే ఆ బాధను బట్టైనా వాడు ఎక్కడికి వస్తాడు? దేవుని దగ్గరకు వస్తాడు. ఆ బాధను బట్టైనా వాడు భక్తి నేర్చుకోగలుగుతాడు. బాధ అనేది మనిషికి లేకపోతే, అన్నీ సఫిషియెంట్గా ఉంటే మనిషికి దేవుడు ఎవరు, గుడి ఏమిటి, వాక్యం ఏమిటి, సేవకుడు ఏమిటి, ప్రార్థన ఏమిటి, ఆరాధన ఏమిటి, ఉపవాసాలు ఏమిటి, ఇవన్నీ అవసరమా? నాకు అన్నీ సమృద్ధిగా ఉంటున్నాయని దైవత్వానికి సంబంధించినటువంటి కార్యాలన్నింటికి దూరం అయిపోతాం. ఇక చివరికి దైవత్వానికి సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైన సద్గుణాలు కూడా దూరం అయిపోతాం. ఇక పూర్తిగా లోక మర్యాదను బట్టి నడుచుకుంటూ సాగిపోతాం. అందుకే దేవుడు అలా నా బిడ్డలు పాడైపోతారు అని చెప్పిన ఉద్దేశంతో ఆయన ప్రేమించేటువంటి విధానంలో ఒకటై ఉన్నది ఏమిటి అంటే, ఆ ప్రేమలోనే దేవుడు బాధ పెట్టి ఆ బాధతోనే దేవుడు తన దగ్గరికి నడిపించుకునేటువంటి మంచి మనస్తత్వం కలిగిన వాడు
దేవుడు. ఉరకనే వచ్చేస్తున్నాయి, ఉరకనే కష్టాలు బాధలు రావు. అవన్నీ కూడా దేవుని దగ్గర నిన్ను నడిపించడానికి రాగలుగుతాయనే విషయం నీవు మరిచిపోవద్దు. కాబట్టి బైబిల్ చెబుతుంది, నీకు లోకములో ఎన్ని వచ్చినా కానీ దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాటువేటువంటివి ఏవి కానీ లేవు. నిరంతరము దేవుని ప్రేమ నీ మీద ఉంది, నీ పిల్లల మీద ఉంది. ఇది నీవు గ్రహించుకో. బాధపడటానికి నీవు ఎక్కడ కానీ మనస్సుని సిద్ధం చేసుకోకు. బాధ అనేది వచ్చినా భరించే శక్తి ప్రభువా అని అంటూ భక్తిని కాపాడుకుంటూ దేవుని ఆలయానికి వస్తూ దైవవాక్యాన్ని వింటూ చక్కగా దేవుని ఆరాధిస్తూ ఆయన చిత్త ప్రకారంగా నువ్వు జీవించిన వాడివిగా, జీవించిన దానివిగా ఉండినట్లయితే నీ జీవితంలో దేవుడు నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధిలోనికి తీసుకువెళ్ళగలుగుతాడు. ప్రేమ ఎటువంటిది అంటే ప్రేమ చాలా విలువైనది, అది బలమైనది, అది ఎటువంటిదిమా? విలువైనటువంటిది. అది పరమగీతం 8వ అధ్యాయం 7లో చూడు. పరమగీతం 8:7లో ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతయు ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును అంటున్నాడు. చూడండి, ఇప్పుడు నేను ఒక 100 కేజీల బంగారు తీసుకెళ్ళి నాకు ప్రేమ కావాలి అంటే దొరుకుతుందా? పరమగీతం 8:7 చదవండి. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. చూడండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవా, నీ ప్రేమ నాకు కావాలి, అదిగో నా దగ్గర ఉన్న స్వాస్థ్యమంతా నీకు ఇస్తున్నానయ్యా, ఇది నువ్వు తీసుకుని ప్రేమించు అంటే వాడేమవుతాడంటాడు అక్కడ? త్రోసివేయబడను, తిరస్కారముతో త్రోసివేయబడను. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే డబ్బుతో దేవుని ప్రేమను మనం ఏమాత్రం కానీ కొనలేం. వాడు తిరస్కరించబడగలుగుతాడు. వానుకున్న స్వాస్థ్యం అంటే వాడు ప్రపంచాన్ని అంతా సంపాదించుకొని ఇదంతా నా స్వాస్థ్యమయ్యా, ఇది నేను ఇస్తుంటున్నానయ్యా, నీ ప్రేమ నాకు ఇవ్వయ్యా అని ఎక్కడ కానీ మనుష్యుడు తన కలిగినటువంటి ధనముతో దేవుని ప్రేమను కొనలేడు. కానీ వాడు తిరస్కరించబడి త్రోసివేయబడుతాడు అని బైబిల్ మనకంత స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. ప్రేమను కొనటానికి ప్రపంచములో ఏ స్వాస్థ్యం కూడా పనికి రాదు. అయినా దేవుని ప్రేమ ఉచితంగా పొందుతున్నామా లేదా? పొందుతున్నాం. అందుకే ప్రేమ విలువైనది. ప్రేమ ఎటువంటిదిమా? దీనికి విలువైనటువంటిది. ఎంత విలువైనది అంటే ఈ మాటను బట్టి అర్థమైపోతుంది. ప్రేమ విలువైనదని ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే ప్రపంచంలో ఉండే స్వాస్థ్యం అంతా తీసి ఆ ప్రేమను కొనుక్కోవటానికి ముందుకు రాగలిగితే వాడు తిరస్కరించబడతాడు, వాడు త్రోసివేయబడగలుగుతాడు. అంటే ప్రపంచంలో ఉండే స్వాస్థ్యం అంతా కూడా ప్రేమ దగ్గర పెట్టగలిగితే ప్రేమతో సరితూగేటువంటిదిగా ప్రపంచంలో ఉండే స్వాస్థ్యము కానే కాదు అని తేల్చి చెప్పేస్తూ ఉంది. ప్రేమకు ప్రేమే సాటి. ఆయన మనం ప్రేమిస్తుంటున్నాడు. మనం ప్రేమిస్తుంటున్నాడంటే ఆయన ప్రేమే ఆ ప్రేమకు సాటి. కాబట్టి ప్రపంచ స్వాస్థ్యమంతా తీసుకొని వచ్చి ఆ ప్రేమను కొనగలవాడు ఎవడు కూడా లేడు. అంటే ప్రేమ ఏమైనది? విలువైనది. ప్రేమ విలువైనది. అంత విలువైనటువంటి ప్రేమ నీవు నీ కుటుంబం పొందుకొని జీవించుచున్న సందర్భంలో ఈరోజు నువ్వు ఆలోచించు. నీ కష్టాలు, నీ శ్రమలు, నీ బాధలు, నీ దుఃఖము, నీ అనారోగ్యం, నీకెదురయ్యేటువంటి శోధనలు అన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఇవి నన్ను పూర్తిగా చుట్టుముట్టి మానసికంగా నన్ను కృంగదీసి ఎక్కడికని నా జీవితం పైకి లేవలేక ముందుకు సాగలేక నేను చింతాక్రాంతుడనైపోయి నలిగిపోతూ ఉంటున్నానే అని ఒక్కొక్కసారి ఒంటరిగా పడక మీద నీవు యోచిస్తూ ఆలోచిస్తూ నిద్ర పటక ఇటు అటు దొర్లుతూ పడక మీద ఎంతనో వేదన చెందుతున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, నా ప్రేమకు విలువ కట్టి లేకపోతే నా ప్రేమకు అంటే మించిన విలువైనది ఏది లోకములో లేదు.
కాబట్టి ఆ దేవాతి దేవుని యొక్క ప్రేమ నాకుంది, అది విలువైనది. అన్ని పరిస్థితులలో నుండి, నా స్థితిగతులలో నుండి అన్ని విధములకు కూడా నాకు సరిపోయేటువంటి దేవుని ప్రేమ నాకు ఉచితంగా దొరుకుతూ ఉన్నది. నన్ను నెమ్మది లేకుండా, కునుకు రానివ్వకుండా, మానసికంగా కృంగదీసేటువంటివి ఎన్నో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాసేవి మాత్రము. అవి ఎన్ని వచ్చినా ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టి పోయేది మాత్రం కాదు. ఆయన ప్రేమ నీతో ఉంటే ఉంటుంది. ఆ ప్రేమ నిన్ను అన్ని విషయాల నుంచి నేను తప్పించేస్తుంది. అందుకే ప్రేమ మరణమంతా బలమైనది, ప్రేమ విలువైనది. దాన్ని ఎవడు కొనటానికి లేదు. కొనాలని వచ్చినా వాడు తిరస్కరించబడతాడు, మెడబట్టి తోసివేయబడతాడని బైబిల్ చెబుతోంది. అంత విలువైంది ప్రేమ. ఆ ప్రేమ నీ మీద ఉంది, ఆ ప్రేమ నీ ఇంటి మీద ఉంది, నీ గర్భాన పుట్టిన నీ పిల్లల మీద ఉన్నది. ఆ ప్రేమ ఉన్నంతకాలం నీ జీవితంలో నీవు సంతోషంగా దేవుణ్ణి విశ్వాసం పెట్టుకొని ముందుకు సాగిపోవడం దేవుడు మనకిచ్చిన ధైర్యం. అదే మన నమ్మకం. ప్రార్థించుకుందాం.